హలో గాయ్స్, వెల్కమ్ టు విష్ణు వ్లాగ్స్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి తిరుమలకి అయితే బయలుదేరేసామండి. మేము ఆఫ్టర్నూన్ 12కి అయితే బయలుదేరేసాము. మాకు ఇక్కడ నుంచి 6 hours జర్నీ పడుతుంది. మాకు ఇంటి దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి. మామూలుగా మా ఇళ్ళల్లో అయితే దేవుడి దగ్గర మీది కడతారు. ఆ మీది అంటే ఏంటంటే ఒక హుండీ పెట్టి ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ హుండీకి అయితే కడతారు. అప్పుడప్పుడు మనం పూజ చేసినప్పుడు అంతా ఆ హుండీలోకి డబ్బులు వేస్తూ అది దేవుడికి అనేసి పెట్టుకోవాలి. మనకు వీలైనప్పుడు ఎప్పుడైనా కొండకి వెళ్ళేసి ఆ తిరుమలలో ఆ హుండీలో వేయాలి. మనం కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే మనం తీసుకెళ్ళిన లగేజ్ అండ్ మన బాడీని అయితే స్కాన్ చేస్తారు. ఇక్కడ నుంచి కొండ ప్రయాణం స్టార్ట్ చేసి అండ్ కొండపైకి అయితే చేరిపోయాము. కొండపైకి వెళ్ళిన వెంటనే రూమ్లో లగేజ్ పెట్టేసి కళ్యాణ కట్టు కోసం వెతుకుతూ ఉన్నాము. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాంగిల్స్, బొమ్మలు ఇవంతా. చిన్నప్పుడైతే బొమ్మలు కొనికపోతే ఏడ్చేవాళ్ళం అసలు. మాకైతే ఇక్కడ మధ్యలో వెంకటేశ్వరుని బొమ్మ కనిపించింది. అక్కడ అందరూ చూసి ఫోటోలు తీసుకుంటుంటే మేము కూడా ఇంకెట్లా గుండు చేసుకునేస్తాం అనేసి ఫోటో తీసుకున్నాము. మాకైతే మొక్కు ఉన్నింది, మాకు పెళ్ళి అయిన తర్వాత గుండు చేసుకుంటాడనేసి. యాక్చువల్గా అయితే వీడియో తీయకూడదు, నేనైతే ఎవరికి కనిపించుకున్న వీడియో తీసేస్తా ఉన్నాను. మా ఆయన గుండు చేసుకున్న తర్వాత నేను, మా అత్త, మా తమ్ముడు 3 కత్తెరలు ఇచ్చేసినాము. అసలు నా పెళ్ళైన 3 yearsలో హెయిర్లో చూసి అలవాటైపోయి గుండులో అయితే కొత్తగా ఉన్నాడు నాకు. మధ్యలో టోపీ అంగడి అయితే కనిపించింది. సో పుమాది క్యాప్ అయితే తీసుకోవడానికి వెళ్ళినాము. ఆ క్యాప్ తీసుకొని రూమ్కి అయితే బయలుదేరి పడుకునేసినాము. ఇంకా పొద్దున్నే తొందరగా లేసేసి ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. అక్కడ కొండపైన చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. సో అక్కడ వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ ఏంటి ఆ ప్లేసెస్. మాకు దర్శనం అయితే ఒక 4కి ఉన్నింది ఈవినింగ్. సో ఆ లోపల ఇవంతా కవర్ చేసుకొని రావచ్చు అనేసి అలా వెళ్ళాం చూడడానికి. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ చాలామంది ఉన్నారు, కొంచెం రష్గానే ఉన్నింది. వెహికల్ పార్క్ చేసేసి ఆయన అయితే అక్కడే ఉంటాడు, మనం వెళ్ళి అక్కడ చూసుకొని రావాలి. అక్కడ మొదట్లోనే కొబ్బరికాయ పెట్టారు. మేము ఆ కొబ్బరికాయ తీసుకొని కిందనే కొట్టేసాము. అండ్ స్టార్టింగ్లోనే అక్కడ 3 నామాలు వేయించుకున్నాము. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే నామాలు వేసుకోవడానికి. మా ఆయన కొంచెం సిగ్గుపడ్డాడు, కానీ నాకు ఈ నామం సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. కొంచెం పైకి అయితే ఎక్కాలి, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లలో ఒకటి బ్లాక్గా కనిపిస్తున్నా, అదేదో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొబ్బరికాయ అంతా ఏం కొట్టకూడదంట, జస్ట్ అక్కడ తులసి మాల వేసుకొని దేవుడికైతే మొక్కొని వచ్చేయాలి. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ చెట్టుకైతే ఇలా కట్టినారు. అవన్నీ మొక్కునే వాళ్ళు ఏమైనా కడతారు. అండ్ ఒక రాయి పైన అట్లా కడతారు. ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఇట్లా పెట్టేసి వస్తే కడతారంట. మొత్తం నేను కూడా పెట్టేసి వచ్చినాను. అసలు ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఇక్కడైతే చాలామంది ఆ లోపల ఫోటోలు అంతా తీసుకుంటున్నారు. వాళ్ళని చూసి నేను కూడా కిందకి దిగినాను అక్కడ ఫోటోలు తీసుకోవడానికి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడైతే 2 places ఉంటాయంటే ఇది ఫస్ట్ వన్ శిలాతోరణం అంట దీని పేరు. భలే ఉంది కదా అసలు. ఇక్కడ 2 రాళ్ళ మధ్యలో చీలి. అది అయిపోయిన తర్వాత కొంచెం అట్లే లోపలికి నడుచుకోకపోతే ఇది చక్కెర తీర్థం అంట. ఇదైతే చాలా లోపలికి పోవాలి స్టెప్స్ దిగి. ఇక్కడ సడన్గా వాటర్ వస్తా అంటే నేను దీన్ని వాటర్ ఫాల్స్ అనుకున్నాను. అది వాటర్ ఫాల్స్ కాదంట, జస్ట్ ఒక పైప్ లైన్ హోల్ అయింది, అట్లా వాటర్ పడుతూ ఉండింది. ఇక్కడ కింద దీన్ని తీర్థం అంటారంట. చాలా లోయలోకి అయితే ఉందండి ఇది పైన నుంచి చూసి. ఇక్కడైతే స్వామి మా దగ్గర కొన్ని మంత్రాలు అయితే చదివించి పూజ అయితే చేయించినాడు. పూజ అయిన తర్వాత స్వామి కొన్ని దానాలు చెప్పినాడు, లైక్ అన్నదానము, బ్రాహ్మణ దానము, గోదానము. ఇట్లా మేము బ్రాహ్మణ దానం చేయించినాం. బ్రాహ్మణులకి ఫుడ్ అయితే అరేంజ్ చేయమని కొంచెం డబ్బులు అయితే ఇచ్చారు. ఇది చూసారా, రియల్ గాంధీ తాతలాగానే ఉన్నాడు కదా. అలా నడుచుకుంటూ వస్తా ఉంటే ఇక్కడ పార్క్లో ఈ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా పీకాక్ ఎంత బాగుందో కదా అసలు. ఇంత దగ్గరగా పీకాక్ని చూడటం ఫస్ట్ టైం అండి నేను. అండ్ ఇక్కడ చూసారంటే దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తారో ఆ బొమ్మలన్నీ వేసి పెట్టారు మొత్తం పార్కులో. అసలు ఈ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండింది.
అది అయిపోయిన తర్వాత బయలుదేరి ఇక్కడ దారిలో డ్యామ్ అయితే కనిపించింది. ఈ డ్యామ్లో నుంచి అంటే మన కొండపైకి వాటర్ వచ్చేది. అది అయిపోయిన తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్లో లోపలికి అయితే మొబైల్ అలో చేయలేదు. సో ముందర మాత్రమే వీడియో తీసుకున్నాం. ఇప్పుడు జాపాలికి వచ్చేసాము. ఈ జాపాలి చాలా బాగుండిందండి. 2 కిలోమీటర్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మొత్తం స్టెప్సే ఉంటాయి. దారిలో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేసాము. మొత్తం అడవి లాగానే ఉండింది. చాలా పీస్ఫుల్గా. అసలు తిరుమలకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయాలండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతకు ముందు అయితే మేము చూసాం, కానీ అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. ఇవంతా అంత గుర్తులేవు. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు. మధ్యలో దారిలో వచ్చేటప్పుడు అయితే చాలా కోతులు అయితే మా వెంట పడ్డాయి. ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, పీస్ఫుల్గా. ఇదేంటో తెలుసా అండి, అడవి ఉడత. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు చెప్తాననేసి, అది ఇదే అండి. దారిలో వచ్చేటప్పుడు అయితే ఇట్లా మసాలా బొరుగులు పెట్టినారు. నేనైతే ఇంకా ఆకలికి తట్టుకోలేక మసాలా బొరుగులు తీసుకున్నాను అక్కడ. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసింటే అది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మాకు దర్శనానికి అయితే టైం అయిపోతుంది. సో తొందరగా వెళ్ళిపో. ఇంకా మొబైల్ అయితే లోపల పెట్టేసి వెళ్ళిపోయామండి రూమ్లో మేము. ఇంకా అక్కడికి తీసుకెళ్ళకూడదు కదా టెంపుల్కి. సో ఫైనల్గా అయితే దర్శనం చాలా బాగా జరిగింది. మాకు జస్ట్ 2 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా. ఇంకా కొండ దిగేస్తున్నాం. చూడండి తిరుపతి ఎంత చాలా బాగుంది కొండ పైన నుంచి. ఇంకా కొండ దిగిన తర్వాత అయితే మేము బెంగళూరుకి తిరిగి మళ్ళీ బయలుదేరేసాము. నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్